దయచేసి ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, భూపోరాట బాధితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి, భూపోరాట బాధితులపై పెట్టిన అక్రమ కేసులను, భూపోరాట బాధితులపై పెట్టిన అక్రమ కేసులను, భూపోరాట బాధితులపై పెట్టిన అక్రమ కేసులను. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత సంవత్సర కాలం నుండి మహబాద్ పట్టణంలో వివిధ ప్రాంతాల్లో 287/1 250/1 ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకున్న పేదవాడికి నువ్వు పట్టా ఇస్తానన్నా ఎప్పుడు ఇస్తానని అడిగితే ఇక్కడ ఉన్న ఆనాటి ఎమ్మెల్యే 3000కు పైగా పేదలు గుడిసెలు వేసుకున్నారు. ప్రభుత్వ భూములు రియల్ ఎస్టేట్ కబ్జాకోర్ల పాలవుతుంటే కళ్ళు మూసుకొని కూర్చున్నటువంటి అధికారులు పేదలు ఆ భూములను రక్షించి అందులో పేదలకు అర్హత ఉన్న వాళ్లకు అవసరమైన భూమిలో గుడిసెలు వేసుకుంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో చేతులు కలిపినటువంటి అధికారులు ఈ గుడిసెవాసుల మీద దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 19 సార్లు ఈ గుడిసెలను కూల్చివేశారు, తగలబెట్టారు. 18 సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూలగొడితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా వచ్చిందో లేదో ఇంకా ఈ ప్రభుత్వం స్థిరపడక ముందే అధికారులు పెద్ద ఎత్తున ఈ గుడిసెవాసుల మీద దాడి చేయటం అనేది ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఇది భూ కబ్జాకోర్లతో రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో చేతులు కలిపిన అధికారుల బలుపు తప్ప మరొకటి కాదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నది. ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇచ్చి అక్కడనే ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి అవసరమైనటువంటి ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాం. గుడిసెలు వేసుకొని ఇతర పేదలకు మిగిలిన ప్రాంతాల్లో గుడిసెలు వేసుకోవడానికి స్థలం ఇవ్వచ్చు, ప్రభుత్వం ఇండ్లు కట్టించవచ్చు. అందుకని ఇప్పటికే పేదలు గుడిసెలు వేసుకున్న స్థలాలకు మాత్రం అక్కడనే పట్టాలు ఇవ్వాలని, అక్కడనే ఇండ్లు కట్టించి ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఇదొక్క మహబూబాదే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 19 జిల్లాల్లో 1,00,000 కుటుంబాలకు పైగా పేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని ఇప్పుడు నివసిస్తున్నారు. వీళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. మేము గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసాం. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి ఈ సమస్య చర్చించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. తక్షణమే ఈ సమస్య పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతాం.